మగ్దలేనే మరియ గురించి నేను మాట్లాడాను. అపోజల్ టు ద అపోజల్స్. అమేజింగ్ ప్రియులర్, ఆ మాట నేను వినగానే నా గుండె జల్లుమంటుంది. అపోజల్ టు ద అపోజల్స్, అపోస్తులకే అపోస్తులరాలుగా దేవుడు ఆమెను హెచ్చించాడు. ప్రేమ దేవుని బిడ్డరా, ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ ద హిస్టరీ దట్ జీసస్ ఈజ్ రిజన్, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అనేటువంటి వార్తను ఆయన ఎంతగా నమ్మి ఉంటేనే ఆమెకు అప్పగించాడు. నువ్వు వెళ్ళి చెప్పమ్మా, ఈ వార్తను అందరికీ తెలియచేయి అని. ప్రియులరా, అటువంటి గొప్ప ధన్యురాలు మగ్దలేనే మరియ. ప్రియులరా, మనము చాలా విషయాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క పునరుత్థానుడు అయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే మనం వ్యక్తిగతంగా పర్సనల్గా ఎలా మనం కనెక్ట్ అవ్వాలి, పునరుత్థానుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిని వ్యక్తిగతంగా మనం అనుభవించాలని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు. వ్యక్తిగతంగా మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరికి వచ్చి ఒక గంభీరమైన స్టేట్మెంట్ చేసింది. దట్ వుడ్ బికమ్ ద ట్యాగ్ లైన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్. తన జీవితాంతం వరకు కూడా ఆ మాటలు పలుకుతూ వచ్చింది. ఏమని చెప్పింది? నేను ప్రభువును చూచి తిని, నేను ప్రభు మాటలు వింటిని. ఐ హ్యావ్ సీన్ మై గాడ్, ఐ హ్యావ్ హర్డ్ మై లార్డ్స్ వర్డ్స్. నేను నా ప్రభువును చూశాను, నా ప్రభు మాటలు విన్నాను. తన జీవితాంతం వరకు ఆ మాటలను వదులుకోలేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, అది వ్యక్తిగత అనుభవం. మీరు చూసారా, మేము ప్రభువును చూచితిమి, మేము ప్రభు మాటలు వింటిమి అంటే వేరే ప్రియులారా. కానీ తను చెప్పే మాట ఏమిటంటే, నేను స్వయంగా నా కన్నులారా నేను ప్రభువును చూచాను, నా చెవులారా నేను ప్రభు మాటలను విన్నాను అని చెప్పటంలో ఆ వ్యక్తిగత అనుభవము ఎంత మనకు అర్థమవుతా ఉంది. పౌలు చెప్తూ ఉన్నమాట, ఆయన మరణములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకునే వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచు ఉన్నాను. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుత్థాన బలము ఎట్టిదో నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. అది ఏంటో నేను అనుభవించాలనుకుంటూ ఉన్నానని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఆ మాటని నేను విశదీకరించాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఏ విధంగా మనము వ్యక్తిగతంగా ఇటువంటి అనుభవాలు కలిగి ఉండగలము? నువ్వు కూడా ఐ హ్యావ్ సీన్ మై గాడ్, ఐ హ్యావ్ హర్డ్ మై గాడ్ అనే మాటను ఎలా చెప్పగలవు అనేటువంటివి ప్రియులారా మనం ఆలోచించాలి.